హాయ్ ఫ్రెండ్స్, మా చర్చ్లో నేను కొత్త సండే స్కూల్ టీచర్గా అపాయింట్ అయ్యాను. లోక జ్ఞానం కన్నా వాక్య జ్ఞానము చాలా ఇంపార్టెంట్. సబ్జెక్ట్ నాలెడ్జ్ కన్నా బైబిల్ నాలెడ్జ్ ఇంపార్టెంట్. ఈ సండే స్కూల్ గురించి చాలా గొప్పగా విన్నాను. ఈ పిల్లలకి ఎంత బైబిల్ నాలెడ్జ్ ఉందో టెస్ట్ చేస్తాను. ఫస్ట్ ఎవరున్నారో పిలవండి. పేరేంటి? మై నేమ్ ఇస్ ప్రశస్త అక్క. ఓకే ప్రశస్త, సండే స్కూల్లో నువ్వే ఫస్ట్ వచ్చావు కదా, సో నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, నిన్ను కరెక్ట్గా ఆన్సర్ చెప్పాలి, ఓకేనా? ఓకే అక్క. క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ బైబిల్? చాలా పెద్ద క్వశ్చన్ అడిగేశారు అక్క. అమ్మా, మీరు ఎంతకాలం నుంచి బైబిల్ చదువుతున్నారు అక్క? ఒక 10 years నుంచి చదువుతున్నాను. 10 years నుంచి బైబిల్ చదువుతున్నా మీకే తెలియకపోతే మాకేం తెలుస్తుంది? నాకు తెలియక నిన్ను క్వశ్చన్ అడగట్లేదమ్మా, నీకు తెలుసా లేదా అని క్వశ్చన్ అడుగుతున్నాను. బైబిల్ అంటే గాడ్స్ వర్డ్. ద బైబిల్ ఇస్ ఫిల్డ్ విత్ గాడ్స్ వర్డ్. ఎవరమ్మా నెక్స్ట్? రండి తొందరగా. నీ పేరేంటమ్మా? నా పేరు నిత్య అక్క. సరే, బైబిల్ బాగా చదువుతావా నువ్వు? చదువుతానక్క. సరే, నేను కొన్ని చాప్టర్స్ అడుగుతాను, అవి చెప్పడానికి ట్రై చేయి. నేను ఆన్సర్ చెప్పానంటే మీరు ఆశ్చర్యపోతారక్క. సామ్ 1 చెప్పమ్మా. మొన్నే చదివానక్క. బా మర్చిపోయానే. పోనీ సామ్స్ 23 అని చెప్పమ్మా. మీ మమ్మీ చిన్నప్పుడే నేర్పించి ఉంటుంది కదా, చెప్పు. నిన్నే చదివానక్క. బా అది కూడా గుర్తు రావట్లేదే. నిన్నే చదివావు, సర్లే. లేసు, కురుకురే, బింగో అవి గుర్తొస్తున్నాయి అక్క, కానీ సామ్స్ మాత్రం గుర్తు రావట్లేదు. వేరే క్వశ్చన్లా అడగండి అక్క, చెప్పేస్తాను. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ నీకు ఇంకొకటి అడుగుతాను, డెఫినెట్గా చెప్తాను అక్క. మార్క్ 17 చాప్టర్లో ఏముంది చెప్పు. గంట బ్యాక్ చదివాను అక్క, చాప్టర్ అంతా చదివాను. బా అదొక్కటి గుర్తు రావట్లేదే. అసలు మార్క్ గాస్పెల్లో 16 చాప్టర్స్ ఉన్నాయి, 17 చాప్టర్స్ లేవు. నువ్వు మాత్రం 17 చాప్టర్స్ చదివేసావా? అయ్యో దొరికిపోయానే. వెళ్ళు, మంచిగా చదువుకొని రా బైబిల్. ఈసారి చదువుతానక్క బైబిల్ మంచిగా. వీళ్ళు ఒక్కొక్కళ్ళు చాలా డేంజర్ క్యాండిడేట్లో ఉన్నారు, వీళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది మళ్ళీ నన్నే తిరిగి క్వశ్చన్లు అడుగుతున్నారు నేను అడుగుతుంటే. ఈ నెక్స్ట్ వచ్చే వాళ్ళన్నా కొంచెం మంచిగా ఆన్సర్లు చెప్తే బాగుంటుంది. నెక్స్ట్, ప్రైజ్లో నాన్న, నీ పేరేంటి? ప్రైజ్ ద లార్డ్ అక్క. నా పేరు ఆస్టిన్. ఆస్టిన్, నేను ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడుగుతాను, మంచిగా ఆలోచించి ఆన్సర్ చేయి. ఓకే అక్క, నన్ను అడగండి, నేను రెడీ. ఎరికో గోడలు ఎవరు కూల్చేశారు? ఎరుకో గోడలు నేను కూర్చోలేదక్క, అలాంటోడిని నేను కాదు. నేను నువ్వు కూల్చావా మీ అక్క కూల్చిందా అని అడగలేదు, ఎవరు కూల్చారు అని అడిగాను. నేను మా అక్కను కొడతాను, స్కూల్లో అల్లరి చేస్తాను, అవి తప్ప మేమేం చేయము. నేను ఏ గోడలను కూల్చలేను. అంత బలంగా లేదక్క, అంత పెద్దది నేను ఎలా కూల్చను? నువ్వు అస్సలు బైబిల్ సరిగ్గా చదవట్లేదు, సండే స్కూల్కి వస్తున్నావు కానీ స్టోరీస్ సరిగ్గా వినట్లేదు. ఏంటి మీ ఫ్రెండ్స్తో ముచ్చట్లు పెడుతున్నావా ఆంటీ వాళ్ళు స్టోరీ చెప్తున్నప్పుడు? వెళ్ళి మంచిగా బైబిల్ చదువుకొని నెక్స్ట్ టైం రా. నీకు అసలు బైబిల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవ్వాలి బాబు, వెళ్ళు. అయితే బైబిల్లో చదువుతానక్క, ఈసారి చదివి చెప్తాను. అమ్మో ఏంట్రా ఇలా ఉన్నారు? ఎరుక గోడలు ఎవరు కూల్చారంటే, అమ్మో నేను కూల్చలేదక్క, మా అక్క కూల్చలేదక్క అని చెప్తున్నాడు. ఈసారి వచ్చే వాళ్ళన్నా మంచిగా ఆన్సర్ చేస్తే బాగుంటుంది. నెక్స్ట్, హాయ్ అమ్మా, నీ పేరేంటి? మై నేమ్ ఇస్ శ్రేష్ఠ అక్క. ఓకే శ్రేష్ఠ, నువ్వు సండే స్కూల్ బాగా అటెండ్ అవుతున్నావా? బైబిల్ బాగా చదువుతున్నావా? సండే స్కూల్ నాకు సండే స్కూల్ అంటే నాకు చాలా ప్రాణం. నేను అందరికంటే నేను ఫస్టే వస్తానక్క. నేను ఎప్పుడు డైలీ నేను బైబిల్ చదువుతుంటే మా మమ్మీ హ్యాపీ అయిపోతుంది. ఓకే, బాగా చదువుతున్నావని చెప్తున్నావు కదా, బైబిల్లో క్వశ్చన్ అడుగుతాను, చాలా జాగ్రత్తగా ఆలోచించి సమాధానం చెప్పు, ఓకేనా? అడగండి అక్క, ఏమైనా చెప్పేస్తాను. బైబిల్లో సొదొమ గుమరాల గురించి నీకేం తెలుసో చెప్పు. బహుశా వాళ్ళిద్దరు ఒక సిస్టర్స్ అనుకుంటా, చెప్పేద్దాం. సిస్టర్స్ కదక్క? సొదొమ గుమరాలంటే అక్క చెల్లెళ్ళా? సిస్టర్స్ కాకపోతే ఖచ్చితంగా కజిన్స్ అయి ఉంటారు కదక్క. am I right అక్క? ఎస్, కజిన్సా?
ఓకే శ్రేష్ఠ, నువ్వు బైబిల్ కొంచెం బాగా చదవాలి. అయినా నేను క్లారిటీ ఇచ్చేస్తాను. సుధమ గుమరాలు 2 cities మెన్షన్డ్ ఇన్ ద బుక్ ఆఫ్ జెనసిస్. ఓకే, బాగా బైబిల్ చదువుకో. బాయ్. ఓ ఇవి సిటీసా? నెక్స్ట్ టైం నుంచి బాగా చదువుకొని వస్తానక్క. నెక్స్ట్. ఏం పేరు? నా పేరు జోసఫ్ ఫాస్టర్. అందరూ నన్ను ముద్దుగా చెర్రీ అని పిలుస్తారు. అమ్మో, ఎంత అమాయకంగా ఉన్నాడో. అంతా మీ అభిమానం అక్క. అభిమానం. సర్లే చెర్రీ, నువ్వు ఎక్కువ సండే స్కూల్ సాంగ్స్ వింటావా? సండే స్కూల్ సాంగ్స్ పాడతావా? అబ్బో చాలా పాడతానక్క. నువ్వు రీల్స్లో సాంగ్స్ ఎక్కువ పాడతావా, సండే స్కూల్ సాంగ్స్ ఎక్కువ పాడతావా? సండే స్కూల్లో పాడుతున్నానక్క. సండే స్కూలే కదా. ఓకే, మరి ఇప్పుడు ఒక సండే స్కూల్ సాంగ్ పాడతావా? పాటలు పాడితే మీరు చాలా ఆనందపడిపోతారక్క. ఓకే. కోయ్ కోయ్ కొండకోయ్, కోయ్ కోయ్ కొండకోయ్, బండి బంధురే భయ్యా బండి బంధురే, బండి బంధురే భయ్యా బండి బంధురే, యేసుజా ప్రభుజా బండి బంధురే భయ్యా బండి బంధురే. ఇది కూడా మంచి పాటే, కానీ దీంతో పాటు సండే స్కూల్ సాంగ్స్ కూడా మంచిగా నేర్చుకోవాలి చెర్రీ. ఎప్పుడు బింగో ఇస్తే పాడతానని అలా చేయకూడదు. ఏసయ్య నీకు మంచి మంచి బ్లెస్సింగ్స్ ఇస్తారు నువ్వు పాడితే. ఓకేనా? మంచి మంచి సాంగ్స్ చేసుకొని నెక్స్ట్ టైం రా. సరే అక్క. చాలా టఫ్ టైం ఇస్తున్నారు వీళ్ళందరూ నాకు. దే గివింగ్ మీ హార్డ్ టైం. నెక్స్ట్ వచ్చే వాళ్ళన్నా కొంచెం మంచిగా చెప్తే బాగుంటుంది. నెక్స్ట్. తను కొంచెం సీనియర్ గర్ల్ ఉన్నట్టుంది. అమ్మ, నీ పేరేంటి? నా పేరు టెస్సీ ఆశీర్వాద్. నిన్నంత పెద్ద పెద్ద క్వశ్చన్లు ఏమి అడగను, కానీ బైబిల్ గురించి నీకేం తెలుసో మొత్తం చెప్పే. ఓకే అక్క, చెప్పేస్తానక్క. చెప్పమ్మా, వింటాను. మొదట్లో దేవుడు ఒక ఆయనను సృష్టించి ఏదైనా తోటలో పెట్టారక్క. ఆయన అక్కడి నుంచి వెళ్ళి పెద్ద ఓడ కట్టాడక్క. ఆ ఓడలోకి వెళ్ళిన తర్వాత 40 రోజులు పెద్ద వర్షం వచ్చేసిందక్క. ఆ తర్వాత ఆయన్ని సముద్రంలో పడేశారక్క. ఆయన్ని సముద్రంలో పడేశాక అటు ఇటు చూశాక ఒక పెద్ద చేప వచ్చి ఆయన్ని తినేసిందక్క. అలా 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 వెళ్ళి ఆ చేప ఒక ఒడ్డున కక్కేసిందక్క. ఆయన అలా లేచి సముద్రంలో ఒక వలేస్తే 2 దోణల నిండా చేపలు వచ్చాయక్క. సో హ్యాపీ అక్క. అక్కడి నుంచి వెళ్ళి ఒక చెట్టుకెక్కేసాడక్క. అప్పుడు యేసయ్య ఆ చెట్టు కిందకెళ్ళి, నువ్వు దిగు, నేను మీ ఇంటికి వస్తాను. ఎంత ఆనందపడి ఉంటాడక్క. అలా ఆనందపడి పద్మసు దీవికి వెళ్ళిపోయాడక్క. అక్కడ ప్రకటన గ్రంథం రాశారక్క. మొత్తం బైబిల్ అంతా ఇదే అక్క. జెనసిస్ టు రెవల్యూషన్. ఎంత బాగా చెప్పానక్క. శబాష్. ఈ దానికి తెలిసింది బైబిల్ గురించి. అందరు లైఫ్ స్టోరీస్ కలిపి ఒక స్టోరీ చేసావా? సరిగ్గా చదవమ్మా ఇప్పటి నుండి అయినా. నీకు బైబిల్లో కొన్ని పోర్షన్స్ బాగానే తెలుసు, కానీ అది ఎక్కడవో ఏంటో తెలియట్లేదు. మంచిగా బైబిల్ చదువుకొని రా, వెళ్ళు. నెక్స్ట్. బాబు, ఏం పేరు నీ పేరు? నా పేరు ఐజాక్ అక్క. నీ పేరుకి అర్థం ఏంటో తెలుసా? నాకు తెలియదు అక్క. ఇంకో క్వశ్చన్ అడిగాను అక్క. నీ పేరుకి అర్థం కూడా తెలీదా నీకు? నాకు తెలియదు అక్క. ఇంకో క్వశ్చన్ అడిగాను అక్క, చెప్తాను. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పు. బైబిల్లో ఏమేమి ఉంటాయి చెప్పు. బైబిల్లోనా అక్క? చెప్పేస్తాను. అక్కడ కంగారు పట్టుకుంటా. నేను కంగారు పడ్డం ఏంటయ్యా, నువ్వు ఆన్సర్ చెప్పు. బైబిల్లో ఏమంటాయా చెప్పేస్తాను అక్క. మీరు ఇలాంటి సమయంలోనే ధైర్యంగా ఉండాలక్క. బాబు ఆగు, నేను ధైర్యంగానే ఉన్నాను. నేను భయపడ్డానికి ఏం ఎర్త్క్వేక్ రాలేదు, సునామీ కూడా రాలేదు. ఆన్సర్ చెప్పు నువ్వు ఫస్ట్. గుర్తొచ్చిందక్క. ఆధార్ కార్డు ఉంటుంది అక్క, పాన్ కార్డు ఉంటుంది అక్క, చీటీ పాట పుస్తకం ఉంటుంది అక్క, దివాన్ ఉంటుంది అక్క. డబ్బులు ఉంటాయి అక్క, కానీ 10 రూపీస్ కంటే ఎక్కువ ఉండవు. ఏంటి బైబిల్లో ఆధార్ కార్డు, పాన్ కార్డు, దువ్వెన, చీటీలు పుస్తకము, డబ్బులు ఉన్నాయా? అవునక్క. కావంటే మీరు పల్లంకూరు వెళ్ళి మా అమ్మ బైబిల్లో చూడండి, అన్నీ ఉంటాయి. బైబిల్ జీవవాక్యం. బైబిల్ చదివితే మన జీవితాలు బాగుపడతాయి. మీ మమ్మీని ఇలాంటి ఆధార్ కార్డులు, పాన్ కార్డులు అలాంటివి ఏం బైబిల్లో పెట్టద్దని చెప్పు. నువ్వు మీ మమ్మీ ఇద్దరు కలిసి శ్రద్ధగా బైబిల్ చదవండి. దేవుని వాక్యాన్ని గౌరవిస్తే, దేవుని వాక్యాన్ని అనుసరిస్తే మనం దీవెన పొందుతాం. వెళ్ళి మంచిగా బైబిల్ చదువుకొని రా. ఓకే అక్క.
నెక్స్ట్. బాబు, ఏం పేరు బాబు నీ పేరు? నా పేరు శశాంక్ అక్క. ఓకే, రోజు బైబిల్ చదువుకుంటున్నావా? చదువుతానక్క. రెగ్యులర్గా సండే స్కూల్కి వెళ్తున్నావా? వస్తానక్క. ప్రతి సండే అందరికంటే ముందే వస్తానక్క. అవునా? ఓకే, అయితే అబ్రహాం గురించి నీకేం తెలుసో చెప్పు. ఓ, అబ్రహాం గురించి నాకు చాలా తెలుసక్క. రోజు మా ఇంటి ముందు తాగేసి పడిపోతాడక్క. ఇంటికెళ్ళి పెద్ద గొడవ చేస్తాడక్క. బండ బూతులు మాట్లాడతాడక్క. అందరినీ తిడతాడక్క, కొడతాడక్క. పెద్ద గొడవ చేస్తాడక్క రోజు. అమ్మ పడలేకపోతున్నా అక్క. నీ ఇంటి ముందు తాగేసి పడిపోయి అబ్రహాం కాదు, బైబిల్లో ఉన్న అబ్రహాం గురించి చెప్పు. బైబిల్లో అబ్రహాం గురించి తెలియదు కానీ మా ఇంటి పక్కన అబ్రహాం గురించి అయితే నా దగ్గర ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందక్క. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అబ్రహాం నుంచి మనం విశ్వాసంగా ఎలా ఉండాలో మనం నేర్చుకోవచ్చు. వెళ్ళి మంచిగా చదువుకొని బైబిల్ రా. ఓకే అక్క. అబ్బాబ్బాబ్బా, ఒక్కొక్కళ్ళు ఎక్స్ట్రాడినరీ ఆన్సర్స్ ఇచ్చారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్ ఆఫ్ ఆన్సర్ ఇచ్చారు. నేను వీళ్ళకి జాగ్రత్తగా బైబిల్ నాలెడ్జ్ పెరిగేలాగా నేర్పిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఈ స్కిట్ నచ్చిందా? చాలా ఫన్నీగా ఉంది కదా. ఇది మాత్రం ఓన్లీ ఫన్ కోసమే చేశాము, ఎవరిని ఉద్దేశించి కాదు. అన్ని సండే స్కూల్స్ ఇలా లేవు. ఫర్ ఎగ్జాంపుల్, రాజమండ్రిలో క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ కిడ్స్ వస్తారు. వీళ్ళందరూ మంచిగా ప్రతి సండే వచ్చి దేవుని వాక్యం వింటారు. సో వీళ్ళు మంచిగా బైబిల్ నాలెడ్జ్ నేర్చుకొని దేవుడిలో మంచిగా ఎదుగుతున్నారు. సండే స్కూల్ టీచర్స్, మీ పిల్లలకి మంచిగా బైబిల్ నేర్పించండి, వాళ్ళకి మంచి బైబిల్ నాలెడ్జ్ ఉండేలా చూసుకోండి. డియర్ పేరెంట్స్, మీ పిల్లలతో రోజు బైబిల్ చదివించండి. బైబిల్ చదవడం ద్వారా దేవుని గురించి ఎక్కువగా తెలుసుకోవచ్చు, జీసస్ గురించి ఎక్కువగా తెలుసుకోవచ్చు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించను గాక. గాడ్ బ్లెస్ యూ. బాయ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ధన్యనిత్య ప్రశస్తాస్ యూట్యూబ్ ఛానల్. బాయ్.